ప్రాథమిక పాఠశాలలో సాలూరులో ఉన్నటువంటి 2 ప్రాథమిక పాఠశాల పుస్తకాల అందజేత కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయురాలు మా పిఆర్టు మండల ప్రధాన కార్యదర్శి సాయిలు గారు, అసోసియేట్ అధ్యక్షులు లక్ష్మణ్ గారు, పెద్దలు నగరం సార్ గారు, వేదిక ఉన్నటువంటి టీచర్స్, మా సహకార సంఘ సభ్యులందరికీ కూడా నమస్సుమాంజలి. విద్యార్థులందరికీ శుభాశీస్సులు. మొట్టమొదటిగా అందరికీ కూడా పిల్లలకు, టీచర్స్కి, మిత్రులందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా మా సాలూరులో ఉన్నటువంటి వివేకానంద సహకార సంఘ తరఫున గత 10 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వారికి హెల్త్ పర్పస్లో కావచ్చు, వారికి ఇతర కార్యక్రమాల్లో వాళ్ళకి చేయూతను అందిస్తూ ఈ సంవత్సరము పాఠశాల విద్యార్థులు, పేద విద్యార్థులు చదువుకుంటారు కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా కూలీ పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వారికి కొంత ఆర్థిక సహకారం అందించినట్లు అవుతుందని ఆలోచన చేసి మా సహకార సంఘ సభ్యులందరి నిర్ణయం మేరకు సుమారు 25 నుంచి 30 వేల రూపాయలతో నోట్ పుస్తకాలు అందరికీ కూడా విద్యార్థులకు అందరించడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే ఇక్కడ పాఠశాలలో కూడా వచ్చినటువంటి విద్యార్థులు చక్కగా చదువుకొని టీచర్స్ చెప్పినటువంటి విషయాలను ఎప్పటికప్పుడు చదువుకొని మంచి చదువును నేర్చుకోవాలని కూడా నేను విద్యార్థులకు కోరుతున్నా. అంతేకాకుండా ఇక్కడ ప్రభుత్వం తరఫున అందించేటటువంటి ప్రతి ఒక్క సహకారాన్ని కూడా అందించుకుంటూ మొన్న ఇక్కడే మన ఊరు మన బడిలో అనేక లక్షల రూపాయలు మనకు నిధులు వచ్చి ఇక్కడ అభివృద్ధి చెందించుకున్నాము. అదేవిధంగా ఇక్కడ ఇంకా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా కూడా ఏమైనా మనకు నిధులు కూడా సమకూర్చినట్లయితే వాటి ద్వారా కూడా మనకి టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇటువంటివి కూడా కరెంటు, విద్యుత్తు సౌకర్యం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చేసేదానికి కొంత చేయూతనిచ్చే రూపంలో ఇక్కడ ఇటువంటి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కూడా సహకారం అందించాలనే ఆలోచనతో వివేకానంద సంఘం తరఫున కూడా ఇంతకుముందే అక్కడ అర్జనవాడలో అక్కడ విద్యార్థులకు సుమారు 40 మంది విద్యార్థులకు పుస్తకాలు అందించడం జరిగింది. ఇక్కడ సుమారు 130 మంది పిల్లలకి ఇక్కడ నోటు పుస్తకాలు అందించడం జరుగుతుంది. టీచర్స్ కూడా ఇక్కడ 2 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అవి కూడా రేపు వచ్చేటటువంటి బదిలీల్లో ఇక్కడ కూడా భర్తీ అవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు పత్రికా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, మీ తరఫున ఇంకా తల్లిదండ్రులకు కొంత ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఇంకా ఎక్కువ చేరే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు కావచ్చు, సహకార సంఘ సభ్యులు కావచ్చు, అందరూ కూడా మనం కూడా పాఠశాలలో విద్యార్థులు చేరే విధంగా తోడ్పాటును అందిస్తే ప్రభుత్వ పాఠశాల ఇంకా బలోపేతమై ఇంకా ముందుకు పోయి మంచి విద్యను అందించే అవకాశం ఏర్పడుతుందని తెలియజేస్తూ మా వివేకానంద సహకార సంఘ సభ్యులందరికీ కూడా నేను నా తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా టీచర్స్కి, పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. స్థానిక పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు గారికి, అదేవిధంగా మా సంఘం నుంచి ఇచ్చేసినటువంటి సంఘ సభ్యులకు, గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు. అలాగే అందరూ పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ఆర్థిక భారం కలగద్దన్న ఉద్దేశంతో అదే మన సంఘం నుంచే ఇవ్వాలని గత వార్షికోత్సవం నిర్ణయించడం జరిగింది. ఆ నిర్ణయానుసారంగా ఈరోజు మన స్థానికంగా ఉన్నటువంటి 2 ప్రాథమిక పాఠశాలలకు మా సంఘం వివేకానంద సహకార సంఘం తరఫున నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి సహకరించిన మా సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలు కూడా మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటారని ఆశిస్తూ తీసుకుంటాం. ఈ కార్యక్రమం ఏదైతే చేయడం జరిగిందో చాలా మనస్ఫూర్తిగా చేయడం జరిగింది. వాళ్ళు మీ అందరికీ సహకారాలు ఈ విధంగానే అందిస్తూ ఆ సహాయాన్ని మీరందరూ కూడా అందించుకొని ముందుకు ఇంకా పై చదువులు చదువుకొని మంచి పేరు తీసుకొని రావాలని నా యొక్క ఉద్దేశం. అంతేకాకుండా పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా ఈ విధంగా సమకూర్చినట్టయితే తప్పకుండా ఉన్నత స్థాయికి పోయి